వాళ్ళ జీవితాలని నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు మనం పరోక్షంగా చూస్తూ ఉంటాము, ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. కానీ అలా కాకుండా పెద్దలు పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా వాళ్ళు ప్రత్యేక చొరవతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ మన జిల్లాలోనే కళలకు చాలా నిలయంగా ఉంది. మన అనంతపూర్ జిల్లాలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయించండి, వాళ్ళకి విజ్ఞాన సంపదని పెంపొందించండి. మన పెద్దలు ఇందాక ఉన్నారు, వీళ్ళు పుస్తకాన్ని పఠనం చేసి ఈరోజు కవితా రచయితగా చాలా అవార్డులు తీసుకున్నారు. మీ ముందే రిటైర్డ్ హెచ్ఎం గారు ఉన్నారు, లెక్చరర్ గారు ఉన్నారు, టీచర్ గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఎంత విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉంటే ఈరోజు ఈ స్థాయిలో ఉంటారనేది మీరందరూ కూడా గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా గ్రంథాలయ సంస్థ వాళ్ళు కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా చాలా గ్రంథాలయాలు నెలకొల్పి గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పెద్దలకు కూడా ఈ సంపదను రచనల్లో చూడండి, పెయింటింగ్స్ కంటే వ్యాస రచనల్లోనే చాలా మంది పిల్లలు పాల్గొన్నారు. అంటే మీరందరూ కూడా చదవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ మీ ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటూ కూడా మీరు మంచి మార్గనిర్దేశకాన్ని నిర్దేశించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అలాంటి కూడా చాలా సంతోషము, ఎందుకంటే మీరు ఇప్పటికి 3వ సంవత్సరంలో ఇక్కడ గ్రంథాలయ వారోత్సవాలకు వస్తా ఉన్నాను. గ్రంథాలయ సంస్థ రమా గారు వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా భావించి నన్ను ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలకు ఆహ్వానిస్తా ఉన్నారు. పోయిన సంవత్సరము కేవలం ఒక 70-80 మందితో చేశారు, అంతకుముందు ఒక 100 మందితో. ఈ సంవత్సరం చాలా మంది వచ్చి వారోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరీ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ వచ్చినందుకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అలాగే వ్యాస రచన పోటీల్లోను, డ్రాయింగ్ లోను, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో విన్నర్స్ అయినటువంటి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి, మీరు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.